భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండికుంట వద్ద కాలేజీ బస్సు బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో 60 మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. దాంట్లో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా కూడా ఉంది. సో బస్సు కింద ఒక విద్యార్థి చిక్కుకుపోయాడు. విద్యార్థిని బయటకు తీసేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఈ బస్సు పాల్వంచలోని కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీదిగా గుర్తించారు. సో ప్రమాద సమయంలో బస్సులో 69 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదానికి పొగమంచే కారణమని భావిస్తున్నారు పోలీసులు. విజువల్స్ చూస్తున్నాం, అక్కడ ఉన్న వారంతా కూడా అమ్మాయిలు అధిక శాతంగా ఉన్నారు. సో ఆ బస్సులో కేఎల్ఆర్ కాలేజీ సంబంధించిన బస్సు అది. ఆ బస్సు వస్తూ పొగమంచు కారణంగా ఒక్కసారిగా ఈ ప్రమాదంలోనైంది. బస్సు పూర్తిగా బోల్తా కొట్టింది. అయితే బోల్తా కొట్టిన బస్సు కింద ఒక విద్యార్థి చిక్కున్నారంట. సో ఈ ఘటనలో మరణాల సంఖ్య కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. ఇప్పటివరకు మరణాల గురించి ఇంకా అధికారికంగా అక్కడ అధికారులు అనౌన్స్ చేయలేదు. బట్ 60 మంది విద్యార్థులకి చాలా తీవ్రంగా గాయాలై బస్సు కింద ఒక విద్యార్థి చిక్కోవడంతో పాటుగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు మాత్రమే తెలుస్తోంది. విజువల్స్ చూస్తూ ఉంటే అక్కడ చాలా మంది విద్యార్థినులు, అటువైపుగా పలువురు విద్యార్థులు కూడా ఉన్నారు. అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తెల్లవారుజామున పొగమంచు చాలా తీవ్రంగా ఉంది. పొగమంచు కారణంగానే ఈ బస్సు బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది.